ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. కన్యా రాశి వారికి సంబంధించిన ఒక అత్యంత ఆశ్చర్యకరమైన ఆధ్యాత్మిక రహస్యం గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. మీ జీవితంలో తరచుగా ఎదురయ్యే సమస్యల నుంచి మిమ్మల్ని రక్షిస్తున్న ఆ అదృశ్య శక్తి ఎవరు? రెండు కలశాల వెనకాల దాగి ఉన్న సంకేతం ఏమిటి? ఇవి మీ అదృష్టం, సంపద, విజయాలతో ఎలా సంబంధం కలిగి ఉన్నాయి అనే ఆధ్యాత్మిక అంశాల గురించి తెలుసుకుందాం. ఈ విషయాలు తెలుసుకున్న తర్వాత మీరు ఇప్పటి వరకు గమనించని ఎన్నో సంకేతాలు మీ జీవితంలో కనిపించవచ్చు. అందుకే ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. మధ్యలో వదిలేస్తే పూర్తిగా అర్థం కావడం కష్టం. వీడియో ప్రారంభించే ముందు శ్రీరాముడిపై భక్తిని తెలియచేస్తూ కామెంట్స్లో జై శ్రీరామ్ అని తప్పకుండా రాయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మీ బంధుమిత్రులలో కన్యా రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేయండి. మరియు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. ఇప్పుడు ఆ అద్భుతమైన రహస్యం ఏంటో తెలుసుకుందాం. కన్యా రాశిలో జన్మించిన వారు సాధారణంగా ప్రశాంత స్వభావం, స్థిరమైన ఆలోచనలు, సహనం మరియు బాధ్యతాయుతమైన వైఖరి కలిగి ఉంటారు. జీవితంలో ఎంతటి పరిస్థితులు ఎదురైనా తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచించి ముందుకు సాగడం వీరి ప్రత్యేకత. అందుకే చాలామంది వీరిని నమ్మదగిన వ్యక్తులుగా భావిస్తారు. కన్యా రాశి వారి హృదయం ఎంతో మంచితనంతో నిండి ఉంటుంది. ఎవరైనా సహాయం కోరితే తమకు చేతనైనంత వరకు చేయడానికి ప్రయత్నిస్తారు. తమకు ఉన్నదాన్ని ఇతరులతో పంచుకోవడం వీరి సహజ స్వభావం. వీరు సంబంధాలకి చాలా విలువ ఇస్తారు. ఒకసారి ఎవరినైనా తమవారిగా భావిస్తే వారి కోసం ఎంత కష్టమైనా భరించడానికి సిద్ధంగా ఉంటారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువుల పట్ల వీరి ప్రేమ ఎంతో గాఢంగా ఉంటుంది. అందుకే వీరు ఉన్న చోట ఆప్యాయత, అనుబంధం ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. కన్యా రాశి వారు బయటకు చాలా నిశ్శబ్దంగా కనిపించినా వారి మనసులో ఎన్నో ఆలోచనలు ఉంటాయి. ప్రతి విషయాన్ని లోతుగా పరిశీలించే అలవాటు వీరికి ఉంటుంది. అందువల్ల ఇతరులు గమనించని విషయాలు కూడా వీరు సులభంగా గుర్తించగలుగుతారు. జీవితంలో స్థిరత్వం, భద్రత మరియు ప్రశాంతతను కోరుకునే వీరు అనవసరమైన వివాదాలకు దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. అయితే తమ ఆత్మ గౌరవానికి భంగం కలిగితే మాత్రం ఎంతో దృఢంగా నిలబడగలరు. జీవితంలో ఎదురయ్యే కష్టాలను తట్టుకునే విషయంలో కన్యా రాశి వారికి ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. ఒక సమస్య వచ్చిన వెంటనే భయపడకుండా దానిని ఎలా పరిష్కరించాలో ఆలోచిస్తారు. కొంతమంది పరిస్థితులకు లోబడి నిరాశ చెందుతుంటే కన్యా రాశి వారు మాత్రం నెమ్మదిగా అయినా ముందుకు సాగాలని నిర్ణయించుకుంటారు. వీరి సహనం వారి జీవితంలో గొప్ప ఆయుధంగా మారుతుంది. కష్టంలో కూడా తమ మనోధైర్యాన్ని కోల్పోకుండా నిలబడటం వీరి ప్రత్యేకమైన లక్షణంగా చెప్పుకోవచ్చు. ఎన్నో సందర్భాలలో వీరు తమ బాధలను బయటికి చెప్పుకోలేరు. మనసులోనే బాధను భరిస్తూ కుటుంబ సభ్యులు లేదా తమకు ఇష్టమైన వారిని సంతోషంగా ఉంచడానికి ప్రయత్నిస్తారు. అందుకే చాలామంది వీరి జీవితం ఎంతటి పోరాటంగా నడుస్తుందో అర్థం చేసుకోలేరు. కానీ కన్యా రాశి వారు మౌనంగా కష్టపడుతూ తమ లక్ష్యాలను సాధించడానికి కృషి చేస్తూనే ఉంటారు. ఈ నిశ్శబ్ద పోరాటమే చివరికి వారికి విజయాన్ని అందిస్తుంది. ఆర్థిక విషయాల్లో కూడా వీరు చాలా జాగ్రత్తగా ఉంటారు. సంపాదించిన ధనాన్ని విలువగా భావిస్తారు. అనవసర ఖర్చులకు దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. భవిష్యత్తు గురించి ముందుగానే ఆలోచించి ప్రణాళికలు రూపొందిస్తారు. అందుకే జీవితంలో ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ స్థిరమైన అభివృద్ధిని సాధిస్తారు. త్వరగా ధనవంతులు కావాలనే ఆలోచన కంటే క్రమంగా ఎదగాలనే భావన వీరిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ప్రేమ మరియు సంబంధాల విషయంలో కన్యా రాశి వారు అత్యంత నమ్మకమైన వ్యక్తులుగా ఉంటారు. ఒక్కసారి ప్రేమించిన వ్యక్తిని హృదయపూర్వకంగా ఆరాధిస్తారు. వారి సంతోషం కోసం ఎన్నో త్యాగాలు చేస్తారు. అయితే మోసం లేదా విశ్వాసఘాతం ఎదురైతే చాలా లోతుగా బాధపడతారు. ఎందుకంటే వీరు సంబంధాలను ఎంతో పవిత్రంగా భావిస్తారు. అయినప్పటికీ కాలక్రమేణా ఆ బాధను అధిగమించి మళ్ళీ జీవితాన్ని సానుకూలంగా చేసే ప్రయత్నం చేస్తారు. కన్యా రాశి వారికి ప్రకృతి, అందం, కళలు మరియు ప్రశాంతమైన వాతావరణం అంటే ఎంతో ఇష్టం. జీవితంలో చిన్న చిన్న సంతోషాలను ఆస్వాదించడం వీరికి తెలుసు. అందుకే కష్టాల మధ్యలో కూడా ఆనందానికి కారణాలు వెతుక్కోగలరు. ఈ లక్షణం వీరికి మానసిక బలాన్ని ఇస్తుంది. ఎంతటి ఒత్తిడి వచ్చినా పూర్తిగా విరిగిపోకుండా నిలబడడానికి సహాయపడుతుంది. వీరికి దైవభక్తి కూడా ఎక్కువగా ఉంటుంది. జీవితంలో కష్టాలు ఎదురైనప్పుడు దైవాన్ని విశ్వసిస్తూ ముందుకు సాగుతారు. తమ కృషితో పాటు దైవానుగ్రహం కూడా అవసరమని నమ్ముతారు. అందుకే నిరాశలో ఉన్నప్పుడు కూడా ఆశను వదులుకోరు. ఎన్నో పరీక్షలు ఎదురైనా చివరికి మంచి రోజులు వస్తాయని విశ్వసిస్తూ తమ ప్రయాణాన్ని కొనసాగిస్తారు.
మొత్తంగా చెప్పాలంటే కన్యా రాశి వారు బయటకు ప్రశాంతంగా కనిపించినా లోపల అపారమైన ధైర్యం, సహనం మరియు మంచితనాన్ని కలిగి ఉంటారు. జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా వాటిని తట్టుకుని నిలబడే మానసిక శక్తి వీరికి ఉంటుంది. సంబంధాలను కాపాడుకోవడం, కష్టపడి పనిచేయటం, నమ్మిన వారిని ఆదుకోవడం, నెమ్మదిగా అయినా స్థిరంగా ఎదగడం వీరి జీవిత తత్వంగా చెప్పుకోవచ్చు. అందుకే కన్యా రాశి వారు తమ ప్రయాణంలో ఎదురయ్యే ప్రతి పరీక్షను ఒక పాఠంగా స్వీకరించి చివరికి విజయాన్ని తమ వైపు తిప్పుకునే అద్భుతమైన సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. వారి సహనం, ప్రేమ, బాధ్యత మరియు పట్టుదలే వారిని ప్రత్యేకమైన వ్యక్తులుగా నిలబెడతాయి. కన్యా రాశి వారి జీవితంలో కుటుంబం అనేది అత్యంత ముఖ్యమైన స్థానం కలిగి ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారు తమ వ్యక్తిగత సుఖ సంతోషాల కంటే కుటుంబ సభ్యుల ఆనందానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. కుటుంబం సురక్షితంగా ఉండాలి, అందరూ సంతోషంగా ఉండాలి, ఎవరు ఇబ్బందులు పడకూడదు అనే ఆలోచన ఎప్పుడూ వారి మనసులో ఉంటుంది. అందుకే వారు చేసే ప్రతి పని వెనుక కుటుంబ సంక్షేమం అనే ఒక గొప్ప ఉద్దేశ్యం దాగి ఉంటుంది. బయట ప్రపంచంలో ఎంతటి ఒత్తిడిని ఎదుర్కొన్నా ఇంటికి వచ్చిన తర్వాత కుటుంబ సభ్యుల ముఖంలో చిరునవ్వు చూడగానే వారి అలసట మాయమైపోతుంది. కన్యా రాశి వారు కుటుంబ బాధ్యతలను ఎంతో గంభీరంగా తీసుకుంటారు. చిన్న వయసు నుంచే బాధ్యతలను భుజాన వేసుకొని నడిచే స్వభావం వీరిది. తల్లిదండ్రుల అవసరాలు, జీవిత భాగస్వామి భావాలు, పిల్లల భవిష్యత్తు ఇవన్నీ వారి ఆలోచనల్లో ఎప్పుడూ ఉంటాయి. చాలాసార్లు తమ కోరికలను కూడా పక్కన పెట్టి కుటుంబ సభ్యుల అవసరాలను ముందుగా తీర్చడానికి ప్రయత్నిస్తారు. తమకు నచ్చిన వస్తువు కొనకుండా ఆ డబ్బుతో ఇంటికి అవసరమైనది కొనడం వీరికి అసాధారణమైన విషయమేమీ కాదు. ఎందుకంటే కుటుంబం బాగుంటేనే తాము సంతోషంగా ఉంటామని వారు నమ్ముతారు. ఆర్థికంగా కూడా కుటుంబానికి బలమైన ఆధారంగా నిలబడాలని కన్యా రాశి వారు కోరుకుంటారు. అందుకోసం వారు ఎంతో కష్టపడతారు. కొన్నిసార్లు తమ శారీరక అలసట కూడా లెక్క చేయకుండా పనిచేస్తారు. భవిష్యత్తులో కుటుంబ సభ్యులు ఎలాంటి కష్టాలు పడకూడదని ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేస్తారు. పొదుపు చేయటం, స్థిరమైన ఆదాయం కోసం ప్రయత్నించడం, కుటుంబ భద్రత కోసం ఆలోచించడం వీరి స్వభావంలో భాగంగా ఉంటుంది. బయటకు వారు తమ కష్టాలను ఎక్కువగా చెప్పుకోకపోయినా వారి జీవితంలో పెద్ద భాగం కుటుంబం కోసం చేసే త్యాగాలతో నిండి ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య ఏదైనా సమస్య వచ్చినప్పుడు కన్యా రాశి వారు శాంతిని తీసుకురావడానికి ప్రయత్నిస్తారు. అనవసరమైన గొడవలకి వెళ్లడం వీరికి ఇష్టముండదు. అందరూ కలిసి ఉండాలని కోరుకుంటారు. అందుకే ఒకరి తప్పును మరొకరికి చెప్పి సమస్య పెంచడం కంటే దానిని సర్దుబాటు చేయడానికి ప్రయత్నిస్తారు. కుటుంబ బంధాలను కాపాడుకోవడం వీరి దృష్టిలో చాలా గొప్ప విషయం. అందుకే బంధువులతో కూడా వీరు గౌరవంగా, మర్యాదగా ప్రవర్తిస్తారు. స్నేహితుల విషయానికి వస్తే కన్యా రాశి వారు చాలా నమ్మకమైన స్నేహితులుగా గుర్తింపు పొందుతారు. వీరు త్వరగా అందరితో స్నేహం చేయకపోయినా ఒక్కసారి ఎవరైనా నిజంగా స్నేహితుడుగా అంగీకరిస్తే ఆ బంధాన్ని ఎంతో విలువగా భావిస్తారు. స్నేహం కోసం నటించడం లేదా అవసరానికి మాత్రమే దగ్గరవ్వడం వీరి స్వభావం కాదు. హృదయపూర్వకంగా ఏర్పడిన స్నేహాన్ని జీవితాంతం కొనసాగించాలని కోరుకుంటారు. స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు ముందుగా స్పందించే వారిలో కన్యా రాశి వారు కూడా ఉంటారు. అవసరమైతే తమ సమయం, శక్తి, ధనం కూడా వెచ్చించి సహాయం చేస్తారు. ఒక మంచి సలహాదారుడిగా, ఒక నమ్మకమైన తోడుగా, ఒక ఆత్మీయ మిత్రుడిగా నిలబడగలరు. స్నేహితులు తమ పైన ఉంచిన నమ్మకాన్ని ఎప్పుడూ వమ్ము చేయకూడదని భావిస్తారు. అందుకే చాలామంది తమ రహస్యాలను, బంధాలను, జీవిత సమస్యలను వీరితో పంచుకోవడానికి ఇష్టపడతారు. అయితే కన్యా రాశి వారు స్నేహంలో కూడా నిజాయితీని కోరుకుంటారు. మోసం, అబద్ధం లేదా స్వార్థం కనిపిస్తే చాలా బాధపడతారు. ఒక్కసారి నమ్మకం దెబ్బతింటే తిరిగి అదే బంధాన్ని కొనసాగించడం వారికి చాలా కష్టంగా మారుతుంది. అయినప్పటికీ వారు పగతో జీవించరు. దూరంగా ఉండడం ద్వారా తమ మనశ్శాంతిని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తారు. మొత్తానికి కన్యా రాశి వారు కుటుంబం కోసం తమ జీవితాన్ని అంకితం చేసే వ్యక్తులు. వారి ప్రేమ మాటల్లో కంటే చేతల్లో కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. కుటుంబ సభ్యుల కోసం నిశ్శబ్దంగా కష్టపడడం, స్నేహితుల కోసం అండగా నిలవడం, బంధాలను హృదయపూర్వకంగా కాపాడుకోవడం వారి గొప్ప లక్షణాలు. అందుకే వారి జీవితంలోకి వచ్చిన వారు కన్యా రాశి వారిని సులభంగా మర్చిపోలేరు. వారి మంచితనం, బాధ్యత, నమ్మకం మరియు త్యాగ గుణం వారిని అందరి హృదయాల్లో ప్రత్యేకమైన స్థానంలో నిలబెడుతుంది. కన్యా రాశి వారు సహజంగా మంచి మనసు కలిగిన వ్యక్తులు. ఎవరైనా సహాయం అడిగితే కాదనలేని స్వభావం, ఇతరుల బాధను తమ బాధగా భావించే హృదయం, నమ్మిన వారిని చివరి వరకు అందుకోవాలి అనే తత్వం వీరిలో ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ఇదే మంచితనం కొన్నిసార్లు వారికి సమస్యలను కూడా తీసుకువస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ వారి నిజాయితీని, దయను, సహాయపడే గుణాన్ని గౌరవించరు.
కొందరు వ్యక్తులు ఈ మంచితనాన్ని అవకాశంగా తీసుకొని తమ అవసరాల కోసం మాత్రమే కన్యా రాశి వారిని ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తారు. చాలాసార్లు కన్యా రాశి వారు ఎవరికైనా సహాయం చేసినప్పుడు ప్రతిఫలాన్ని ఆశించరు. కానీ కొందరు వ్యక్తులు వారి ఈ స్వభావాన్ని బలహీనతగా భావిస్తారు. అవసరం ఉన్నప్పుడు మాత్రమే దగ్గరికి వచ్చి పని పూర్తయిన తర్వాత దూరమవుతారు. కష్టాల్లో కనిపించని వారు తమకు అవసరం వచ్చినప్పుడు మాత్రం ఎంతో ప్రేమగా మాట్లాడడం ప్రారంభిస్తారు. ఇలాంటి పరిస్థితులు జీవితంలో పదే పదే ఎదురవుతున్నాయి అంటే మీ మంచితనాన్ని కొందరు ఉపయోగించుకుంటున్నారని అర్థం చేసుకోవాలి. మీ చుట్టూ ఉన్న వ్యక్తులను గమనించడం చాలా అవసరం. మీరు సహాయం చేసినప్పుడు మాత్రమే మీతో మాట్లాడేవారు ఎవరు, మీ సంతోషం కంటే తమ ప్రయోజనాల గురించి ఎక్కువగా ఆలోచించేవారు ఎవరు అనే విషయాలను నిశితంగా పరిశీలించాలి. నిజమైన వ్యక్తులు మీ కష్టంలో కూడా మీకు తోడుగా ఉంటారు. కానీ స్వార్థపరులు మీ విజయాన్ని చూసి అసూయపడతారు లేదా అవసరమైనప్పుడు మాత్రమే మీ వద్దకు వస్తారు. ఈ తేడాను గుర్తించడం కన్యా రాశి వారికి చాలా ముఖ్యమైన విషయంగా చెప్పుకోవాలి. కన్యా రాశి వారు సాధారణంగా ఎవ్వరిని అనుమానించరు. అందరినీ తమలాగే మంచివారిగా భావించే స్వభావం ఉంటుంది. కానీ జీవితంలో ప్రతి ఒక్కరూ ఒకే విధంగా ఆలోచించరు అని అర్థం చేసుకోవాలి. మీ వ్యక్తిగత విషయాలు, ఆర్థిక పరిస్థితులు లేదా భవిష్యత్తు ప్రణాళికలను అందరితో పంచుకోవడం మంచిది కాదు. కొందరు మీ బలహీనతలను తెలుసుకుని వాటిని తమ ప్రయోజనాలకు ఉపయోగించుకునే అవకాశం కూడా ఉంటుంది. శత్రువులను దూరంగా పెట్టాలి అంటే ముందుగా వారి లక్షణాలను మీరు గుర్తించాలి. మీ ఎదుగుదలను చూసి బాధపడేవారు, మీరు చేసిన మంచిని చిన్నచూపు చూసేవారు, ఎప్పుడూ మీలో తప్పులే వెతికేవారు, మీపై తప్పుడు ప్రచారం చేసేవారు, మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నం చేసేవారు మీకు శుభాకాంక్షలు చెప్పే వ్యక్తులు కాదు. అలాంటి వారిని జీవితంలో ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది. కన్యా రాశి వారు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. అందరినీ సంతోషపెట్టడం అసాధ్యం. కొన్నిసార్లు లేదు అని చెప్పడం కూడా చాలా అవసరం. మీ సమయం, శక్తి, డబ్బు లేదా భావోద్వేగాలను ఎవరికి పడితే వారికి ఇవ్వకండి. జాగ్రత్త పడండి. మీ మంచితనం విలువైనది. దానిని గౌరవించే వారికి మాత్రమే చూపించాలి. మీ పరిమితులను మీరు నిర్ణయించుకోవడం చాలా అవసరం. శత్రువులను ఎదుర్కొనే ఉత్తమమైన మార్గం వారితో గొడవ పడడం కాదు, మీ లక్ష్యాలపై దృష్టి పెట్టడం, మీ పనిని నిబద్ధతతో చేయడం, మీ వ్యక్తిత్వాన్ని మరింత బలంగా మార్చుకోవడం. మీ విజయం, మీ ప్రశాంతత, మీ ఆత్మవిశ్వాసమే మీకు వ్యతిరేకంగా ఆలోచించే వారికి సరైన సమాధానం అవుతుంది. ప్రతి విమర్శకు స్పందించవలసిన అవసరం లేదు. కొన్నిసార్లు మౌనం కూడా గొప్ప సమాధానంగా మారుతుంది. అలాగే మీ జీవితంలో నిజమైన స్నేహితులు, కుటుంబ సభ్యులు, మిమ్మల్ని అర్థం చేసుకునే వ్యక్తులను గుర్తించండి. వారి సలహాలను వినండి. నిజంగా మీ మేలు కోరుకునే వ్యక్తులు మీ తప్పులను కూడా ప్రేమతో చెప్తారు. అలాంటి వారిని దగ్గరగా ఉంచుకోవాలి. మీ జీవితంలో శాంతి, సంతోషం మరియు పురోగతిని తీసుకువచ్చే సంబంధాలను మీరు కాపాడుకుంటూ ఉండాలి. మొత్తానికి కన్యా రాశి వారి మంచితనం ఒక గొప్ప వరం. కానీ ఆ మంచితనానికి జ్ఞానం, అప్రమత్తత కూడా తోడైతేనే అది మీకు బలంగా మారుతుంది. ఎవరు మీ విలువను గుర్తిస్తున్నారు, ఎవరు కేవలం ఉపయోగించుకుంటున్నారు అనే విషయాన్ని గమనించండి. మీ ఆత్మ గౌరవాన్ని కాపాడుకోండి. స్వార్థపరులను దూరంగా ఉంచండి. నిజాయితీగా ఉండండి, కానీ అమాయకంగా ఉండకండి. అప్పుడు మీ జీవితంలో శత్రువుల ప్రభావం తగ్గి మీ మంచితనం మీ విజయానికి మార్గం చూపుతుంది. ఇప్పుడు కన్యా రాశి వారికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన ఆధ్యాత్మిక సంకేతం గురించి తెలుసుకోబోతున్నాం. చాలామంది తమ జీవితంలో కొన్ని సంఘటనలు జరిగినప్పుడు ఆశ్చర్యపోతూ ఉంటారు. ఎన్నో కష్టాలు వచ్చినా చివరి క్షణంలో ప్రమాదం తప్పిపోవడం, అసాధ్యమని అనుకున్న పని అనుకోకుండా పూర్తవడం, ఎవరూ సహాయం చెయ్యరు అనుకున్న సమయంలో ఒక అద్భుతమైన మార్గం కనిపించడం వంటి అనుభవాలు చాలామంది కన్యా రాశి వారికి ఎదురవుతూ ఉంటాయి. ఇలాంటి సందర్భాలలో తమను ఒక అదృశ్య శక్తి కాపాడుతుందేమో అనే భావన కలుగుతుంది. ఆధ్యాత్మిక విశ్వాసాల ప్రకారం 2 కలశాల సంపద, శుభం, రక్షణ మరియు దైవానుగ్రహానికి ప్రతీకగా భావించబడతాయి. కలశం అంటే కేవలం ఒక పాత్ర మాత్రమే కాదు, అది జీవన శక్తి, ఐశ్వర్యం, ఆశీర్వాదం మరియు దైవిక శక్తికి సంకేతంగా పరిగణింపబడుతుంది. 2 కలశాలు కలిసి కనిపించడం అనేది జీవితంలోని 2 ముఖ్యమైన శక్తులను సూచిస్తుంది. ఇలా అని కొందరు విశ్వసిస్తారు. ఒకటి భౌతిక రక్షణ, మరొకటి ఆధ్యాత్మిక రక్షణ. అంటే మన శరీరాన్ని, కుటుంబాన్ని, ఆర్థిక స్థితిని కాపాడే శక్తితో పాటు మన మనస్సును, ఆత్మవిశ్వాసాన్ని, ఆశలని నిలబెట్టే శక్తిగా కూడా
మనతో ఉంటుందనే భావన. కన్యా రాశి వారు సహనం, స్థిరత్వం మరియు కష్టపడి పనిచేసే స్వభావానికి ప్రసిద్ధి చెందారు. ఈ కారణంగా జీవితంలో ఎన్నో పరీక్షలు ఎదురైనా తట్టుకుని నిలబడగలుగుతారు. అయితే వారి జీవితంలో కొన్ని సందర్భాలలో కేవలం వారి శ్రమ మాత్రమే కాకుండా ఒక అజ్ఞాత ఆశీర్వాదం కూడా పనిచేస్తున్నట్లు అనిపిస్తుంది. ఎన్నోసార్లు విఫలమవుతున్నారు అనుకున్న పరిస్థితులు చివరికి విజయంగా మారడం, నష్టపోవలసిన సందర్భాలలో పెద్ద ప్రమాదం తప్పించుకోవడం వంటి అనుభవాలు వారికి ఎదురవుతాయి. ఆధ్యాత్మిక దృష్టితో చూస్తే కన్యా రాశి వారిని కాపాడే శక్తి వారి అంతరంగ బలం మరియు దైవంపై ఉన్న విశ్వాసం అని చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించిన అనేక సాంప్రదాయ విశ్వాసాలలో భూమి తత్వం ప్రధాన పాత్ర పోషిస్తుంది. భూమి ఎంత స్థిరంగా ఉంటుందో కన్యా రాశి వారి మనసు కూడా అంతే స్థిరంగా ఉంటుందని సూచిస్తోంది. అందువల్ల కష్టకాలంలో కూడా వారు పూర్తిగా విరిగిపోకుండా నిలబడగలుగుతారు. ఈ స్థిరత్వమే వారికి ఒక అదృశ్య రక్షణగా కవచంగా పనిచేస్తుంది. 2 కలశాల రహస్యం మరో కోణంలో చూస్తే, ఒక కలశం కుటుంబ ఆశీర్వాదాలను సూచిస్తే, రెండవ కలశం పూర్వీకుల ఆశీర్వాదాలను సూచిస్తుందని కొందరు భావిస్తారు. తల్లిదండ్రుల ప్రార్థనలు, పెద్దల ఆశీస్సులు, కుటుంబ సభ్యుల ప్రేమ ఇవన్నీ కలిసి ఒక అజ్ఞాత శక్తిగా మారి మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయని విశ్వసిస్తారు. అందుకే చాలాసార్లు కన్యా రాశి వారు ఎంత కష్టాల్లో ఉన్నా పూర్తిగా ఒంటరిగా ఉండరు. ఎక్కడో ఒక చోట నుండి సహాయం లభిస్తుంది. మరో విశ్వాసం ప్రకారం ఈ 2 కలశాలు జ్ఞానం మరియు సహనానికి ప్రతీకలు. కన్యా రాశి వారికి సహజంగా ఉండే ఓర్పు, ఆలోచించి నిర్ణయం తీసుకునే స్వభావం వారిని అనేక ప్రమాదాల నుంచి కాపాడుతుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకునేవారు ఎదుర్కొనే సమస్యలను వీరు చాలాసార్లు తప్పించుకోగలుగుతారు. ఈ గుణాలే వారి జీవితంలో అదృశ్య శక్తుల్లా పనిచేస్తాయి. అయితే ఈ విషయాలను ఆధ్యాత్మిక సంకేతాలుగా, విశ్వాసాలుగా చూడడం మంచిది. జీవితంలో విజయాలను సాధించడానికి కృషి, పట్టుదల, మంచి నిర్ణయాలు మరియు సానుకూల ఆలోచనలే ప్రధాన ఆధారాలు. కానీ ఆ ప్రయాణంలో మనకు ధైర్యాన్ని ఇచ్చే దైవ విశ్వాసం, కుటుంబ ఆశీర్వాదాలు మరియు అంతరంగ బలం కూడా ఎంతో విలువైనవి. అందువల్ల కన్యా రాశి మిత్రులారా, మీ జీవితంలో కనిపించే 2 కలశాల అద్భుత రహస్యం అనేది సంపద మరియు రక్షణకు మాత్రమే కాదు, మీలో ఉన్న సహనం మరియు మీకు లభిస్తున్న దైవిక ఆశీర్వాదాలకు కూడా ప్రతీకగా భావించవచ్చు. మీ మంచితనం, మీ కష్టపడే తత్వం, మీ కుటుంబ ప్రేమ మరియు మీపై ఉన్న దైవ కృప కలిసి ఒక అదృశ్య శక్తిగా మిమ్మల్ని ముందుకు నడిపిస్తున్నాయి అని విశ్వసించవచ్చు. అదే మీ అసలైన బలం. అదే మీ జీవితాన్ని కాపాడుతున్న అదృశ్యమైన రహస్యం. కన్యా రాశి మిత్రులారా, ఇప్పటి వరకు మీరు జీవితంలో ఎన్నో పరీక్షలు, ఎన్నో నిరాశలు, ఎన్నో ఎదురు దెబ్బలు చూసి ఉండవచ్చు. కొన్నిసార్లు మీరు చేసిన కష్టానికి తగిన ప్రతిఫలం రాకపోవడం వల్ల మనసు బాధ కలిగి ఉండవచ్చు. కానీ ఇప్పుడు మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమవుతున్నట్లు అనిపించే పరిస్థితులు కనిపించవచ్చు. చాలా కాలంగా నిలిచిపోయిన కొన్ని పనులు అకస్మాత్తుగా ముందుకు కదలడం ప్రారంభమవుతుంది. మీరు ఎంత ప్రయత్నించినా జరగని పనులు ఊహించని విధంగా సానుకూల దిశగా మారే అవకాశం కనిపించవచ్చు. ముఖ్యంగా మీ జీవితంలో ఒక గొప్ప మార్పు, గుర్తింపు రూపంలో రావచ్చు. ఇంతకాలం మీరు చేసిన కృషిని చాలామంది గమనించకపోయినా ఇకపై మీ ప్రతిభను గుర్తించే వ్యక్తులు మీ జీవితంలోకి రావచ్చు. ఉద్యోగం చేస్తున్న వారికి బాధ్యతలు పెరగడం, కొత్త అవకాశాలు రావడం లేదా మీ పనికి ప్రశంసలు లభించడం వంటి పరిస్థితులు ఎదురుకావచ్చు. వ్యాపార రంగంలో ఉన్నవారికి కొత్త పరిచయాలు లేదా కొత్త అవకాశాలు లభించి అభివృద్ధికి దారితీసే సూచనలు కనిపించవచ్చు. ఇంకొక ఆశ్చర్యకరమైన మార్పు మీ ఆర్థిక పరిస్థితిలో కనిపించవచ్చు. చాలా కాలంగా ఆగిపోయిన డబ్బు తిరిగి రావడం, ఊహించని ఆదాయ మార్గాలు తెరుచుకోవడం లేదా గతంలో చేసిన ప్రయత్నానికి ఇప్పుడు ఫలితం రావడం వంటి పరిస్థితులు ఏర్పడవచ్చు. ఇది ఒక్కసారిగా పెద్ద సంపద లభిస్తుందనే అర్థం కాదు, కానీ మీ జీవితాన్ని మరింత స్థిరంగా మార్చే అవకాశాలు మీ ముందుకి రావచ్చు. ఈ మార్పు వల్ల మీలో ఉన్న అనిశ్చితి తగ్గి భవిష్యత్తుపై నమ్మకం పెరుగుతుంది. వ్యక్తిగత జీవితంలో కూడా ఒక మంచి మార్పు కనిపించవచ్చు. ఇంతకాలం మీ మనసులో ఉన్న కొన్ని బాధలు, అపార్థాలు లేదా సంబంధాలు, సమస్యలు క్రమంగా తగ్గిపోవచ్చు. మీ విలువను అర్థం చేసుకునే వ్యక్తులు మీకు దగ్గరవుతారు. మీరు నిజంగా ప్రేమించే మరియు గౌరవించే వ్యక్తులతో మీ బంధం మరింత బలపడే అవకాశం ఉంటుంది. ఒంటరితనం అనుభవిస్తున్న వారికి కొత్త సలహాలు లేదా కొత్త పరిచయాలు జీవితంలో సంతోషాన్ని తీసుకురావచ్చు. అత్యంత ముఖ్యమైన మార్పు మీ ఆలోచన విధానంలో రావచ్చు.
ఇంతకాలం మిమ్మల్ని వెనక్కి లాగిన భయాలు, సందేహాలు, నిరాశలు క్రమంగా తగ్గిపోతాయి. మీరు మీ పైన మరింత విశ్వాసాన్ని పెంచుకుంటారు. గతాన్ని గురించి బాధపడడం తగ్గి భవిష్యత్తు గురించి ఆశతో ముందుకు సాగే దృక్పథం పెరుగుతుంది. ఇదే సరైన మార్పు. ఎందుకంటే మనసు మారితే జీవితం కూడా మారడం ప్రారంభమవుతుంది. మీ జీవితంలో వచ్చే మార్పులు ఒక్క రోజులో జరగవు, కానీ చిన్న చిన్న అవకాశాల రూపంలో ప్రారంభమై క్రమంగా పెద్ద పెద్ద ఫలితాలను దారితీసే అవకాశం కలుగుతుంది. మీరు ఇప్పటి వరకు నేర్చుకున్న పాఠాలు, అనుభవించిన కష్టాలు, చూపిన సహనం ఇవన్నీ ఇప్పుడు మీకు ఉపయోగపడే సమయంగా రావచ్చు. ఒకప్పుడు సమస్యగా కనిపించిన కొన్ని విషయాలు భవిష్యత్తులో మీ విజయానికి కారణమయ్యాయని మీరు గుర్తించవచ్చు. అయితే ఒక్క విషయం గుర్తుంచుకోవాలి, ఇవి భవిష్యత్తును ఖచ్చితంగా చెప్పే విషయాలు కాదు. జీవితం ఎలా మారుతుందో అనేది మీ నిర్ణయాలు, మీ కృషి, మీ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. కానీ ఆశావాహ దృక్పథంతో అవకాశాలను గుర్తించి ధైర్యంగా ముందుకు సాగితే మీ జీవితంలో సానుకూల మార్పులు తీసుకురావడం సాధ్యమే. కన్యా రాశి మిత్రులారా, మీ జీవితంలోకి రాబోయే గొప్ప మార్పు కేవలం అదృష్టం కాదు, మీలో పెరిగే ఆత్మవిశ్వాసం, మీకు లభించే కొత్త అవకాశాలు, మిమ్మల్ని అర్థం చేసుకునే వ్యక్తులు మరియు మీరు సాధించగలరనే నమ్మకం. ఇవే మీ జీవితాన్ని కొత్త దిశగా తీసుకువెళ్లే నిజమైన వరాలు. అందుకే గతాన్ని వెనక్కి వదిలి రాబోయే మంచి రోజుల కోసం సిద్ధంగా ఉండండి. మీ సహనం మరియు పట్టుదల మీకు కొత్త మార్గాలను తెరిచే శక్తిగా మారవచ్చు. కన్యా రాశి మిత్రులారా, ఆర్థిక స్థిరత్వం అనేది మీ జీవితంలో చాలా ముఖ్యమైన అంశం. సహజంగా మీరు కష్టపడి పనిచేసే స్వభావం కలిగి ఉంటారు. సంపాదించిన ధనాన్ని విలువగా భావిస్తారు. అయితే రాబోయే రోజుల్లో ఆర్థికంగా మరింత బలపడాలంటే కొన్ని విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించడం చాలా అవసరం. కేవలం సంపాదించడం మాత్రమే కాదు, సంపాదించిన ధనాన్ని సరైన విధంగా నిర్వహించడం కూడా అత్యంత ముఖ్యమైన విషయం. చాలా సందర్భాలలో ఆదాయం పెరగకపోయినా ఖర్చులు నియంత్రించడం వల్ల మంచి ఆర్థిక స్థితిని సాధించవచ్చు. ముందుగా మీరు చేయవలసిన ముఖ్యమైన పని ఖర్చులపై స్పష్టమైన నియంత్రణ కలిగి ఉండడం. కొన్నిసార్లు అవసరం లేని వస్తువులపై లేదా తాత్కాలిక ఆనందాల కోసం చేసే ఖర్చులు భవిష్యత్తులో భారంగా మారవచ్చు. అందుకే ప్రతి ఖర్చును ఒక్కసారి ఆలోచించి చేయడం చాలా మంచిది. ముఖ్యంగా అప్పు తీసుకుని విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేయటం కంటే ఆ డబ్బును భవిష్యత్తు అవసరాల కోసం నిల్వ చేయటం ఉత్తమం. పొదుపు అలవాటు మీకు రాబోయే కాలంలో పెద్ద బలంగా మారుతుంది. రాబోయే రోజుల్లో కన్యా రాశి వారికి ఆర్థిక అవకాశాలు పూర్తిగా మూసుకుపోతాయని చెప్పలేము, కానీ ప్రతి అవకాశం వెంటనే లాభాలు ఇవ్వకపోవచ్చు. అందుకే ఓర్పుతో ముందుకు సాగాలి. త్వరగా డబ్బులు సంపాదిస్తామనే ఆశతో తెలియని పథకాలు, అనుమానాస్పద పెట్టుబడులు లేదా ఇతరుల మాటలను నమ్మి నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. మీరు అర్థం చేసుకున్న రంగంలో పెట్టుబడులు పెట్టడం సురక్షితమైన మార్గం. వ్యాపారం చేస్తున్న కన్యా రాశి వారికి రాబోయే రోజుల్లో కొత్త పరిచయాలు, కొత్త కస్టమర్లు లేదా కొత్త అవకాశాలు లభించే అవకాశం ఉంటుంది. అయితే ప్రతి అవకాశాన్ని వెంటనే అంగీకరించకుండా దాని లాభ నష్టాలను పరిశీలించాలి. భాగస్వామ్య వ్యాపారాల్లో ముఖ్యంగా ఒప్పందాలు, లెక్కలు మరియు ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నమ్మకం ఎంతో ముఖ్యమైనది. వ్యాపార రంగంలో స్పష్టత మరింత ముఖ్యమైనది. రాతపూర్వకంగా ఒప్పందాలు అంతకంటే ముఖ్యమైనవి. చిన్న చిన్న పొరపాట్లు కూడా పెద్ద నష్టాలకు కారణం కావచ్చు. వ్యాపారులు తమ పాత కస్టమర్లను నిర్లక్ష్యం చేయకుండా వారితో మంచి సంబంధాలను కొనసాగించడం మంచిది. చాలాసార్లు కొత్త అవకాశాల కంటే పాత సంబంధాలే ఎక్కువ లాభాలను తీసుకువస్తాయి. అలాగే మార్కెట్ పరిస్థితులను గమనిస్తూ వ్యాపారంలో కొత్త మార్పులను స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి. కాలానికి అనుగుణంగా మారేవారు మాత్రమే దీర్ఘకాలిక విజయాలను సాధిస్తారు. ఉద్యోగం చేస్తున్న కన్యా రాశి వారికి క్రమశిక్షణ మరియు పనితీరు ఎంతో ఉపయోగపడతాయి. రాబోయే కాలంలో మీ పని గుర్తించే అవకాశాలు రావచ్చు. అదనపు బాధ్యతలు లేదా కొత్త అవకాశాలు మీ ముందుకు రావచ్చు. అయితే సహోద్యోగులతో అనవసరమైన వివాదాలకు దూరంగా ఉండాలి. మీ ప్రతిభను మీ పని ద్వారా నిరూపించుకోవడం ఉత్తమమైన మార్గం. కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడం, మీ పరిజ్ఞానాన్ని పెంచుకోవడం భవిష్యత్తులో ఆర్థికంగా ఎదగడానికి సహాయపడుతుంది. ఉద్యోగస్తులు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. జీతం పెరుగుదల కోసం మాత్రమే ఎదురు చూడకుండా తమ నైపుణ్యాన్ని పెంచుకోవడంపై దృష్టి పెట్టాలి. నైపుణ్యం పెరిగే అవకాశాలు కూడా పెరుగుతాయి. భవిష్యత్తులో అదనపు ఆదాయం వచ్చే మార్గాల గురించి కూడా ఆలోచించవచ్చు. అయితే తొందరపాటు నిర్ణయాలతో ఉద్యోగాన్ని వదిలేయడం లేదా నిర్ధారణ లేని అవకాశాల కోసం పరుగులు తీయడం మంచిది కాదు. కన్యా రాశి వారు ఆర్థికంగా బలపడాలంటే ఒక అత్యంత ముఖ్యమైన సలహా ఏమిటంటే
మీ ఆదాయంలో కొంత భాగాన్ని తప్పనిసరిగా భవిష్యత్తు కోసం నిల్వ చేయాలి. అత్యవసర పరిస్థితుల కోసం ప్రత్యేక నిధిని ఉంచుకోవాలి. ఎందుకంటే అనుకోని ఖర్చులు ఎప్పుడు వస్తాయో చెప్పలేం. అలాగే మీ ఆరోగ్యాన్ని కూడా నిర్లక్ష్యం చేయకూడదు. ఆరోగ్యం బాగుంటేనే సంపాదించే శక్తి కొనసాగుతుంది. మొత్తానికి కన్యా రాశి వారికి రాబోయే రోజుల్లో క్రమంగా ఆర్థిక స్థిరత్వం వైపు నడిపించే అవకాశాలు కలిగి ఉండవచ్చు. అయితే విజయం కేవలం అదృష్టంతో రాదు. సరైన ప్రణాళిక, ఖర్చుల నియంత్రణ, పొదుపు అలవాటు, జాగ్రత్తగా తీసుకునే నిర్ణయాలు మరియు నిరంతర కృషి మీ ఆర్థిక భవిష్యత్తును బలపరుస్తాయి. మీరు సహజంగా కలిగి ఉన్న సహనం మరియు స్థిరత్వం సరిగ్గా ఉపయోగించగలిగితే రాబోయే కాలంలో మరింత ధైర్యంగా, ఆర్థికంగా బలంగా మరియు ముందుకు సాగగలుగుతారు. మీ కృషి మీకు ఉత్తమ ఫలితాలను అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మిత్రులారా, కన్యా రాశి వారికి సంబంధించి ఈ ముఖ్యమైన ఆర్థిక సూచనలు, రాబోయే అవకాశాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు, 2 కలశాల రహస్యం మరియు విజయానికి దారితీసే మార్గాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం. మీ జీవితంలో కూడా ఈ విషయాలు ఎవరైనా సరిపోతాయి అనిపిస్తే వాటిని ఆచరణలో పెట్టి మరింత స్థిరమైన భవిష్యత్తు కోసం ప్రయత్నించండి. గుర్తుంచుకోండి, కష్టపడే స్వభావం, సరైన ప్రణాళిక, ఖర్చులపై నియంత్రణ మరియు ఓర్పు ఉంటే ఎలాంటి పరిస్థితులనైనా విజయవంతంగా మార్చుకోవచ్చు. కన్యా రాశి వారి బలం వారి సహనం, వారి నిజాయితీ మరియు వారి పట్టుదల. ఈ గుణాలను ఎప్పటికీ వదలకండి. ఈ వీడియో మీకు నచ్చి ఉపయోగకరంగా అనిపించినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులలో కన్యా రాశి వారు ఉంటే వారికి మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన రాశి ఫలాలు, ఆధ్యాత్మిక విషయాలు మరియు జ్యోతిష్య విశేషాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అలాగే శ్రీరాముని ఆశీర్వాదం మీకు, మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ కామెంట్స్లో జై శ్రీరామ్ అని తప్పకుండా రాయండి. మీ అందరికీ శుభం కలగాలని, ఆయురారోగ్యాలు, ఆనందం, ఐశ్వర్యం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరొక ఆసక్తికరమైన వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓం శ్రీమాత్రే నమః.